హాయ్ అందరికీ. ఈరోజు నేనైతే పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే చేశాను. ఇదైతే అందరికీ తెలిసిందే, కానీ చాలా వేరియేషన్స్ ఉంటాయి కదా అందరు చేసే దాంట్లో. సో ఇలా నా స్టైల్ అయితే నేనైతే ఎలా చేశాననేది ఈరోజు మీతో అయితే చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే అలా పన్నీర్ని అయితే చిన్నగా అయితే క్యూబ్స్ లాగా అయితే కట్ చేసి అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసుకొని దాంట్లో కొంచెం క్యాష్యూస్ అయితే యాడ్ చేశాను నేను. క్యాష్యూస్ కూడా అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా దాంట్లోనే పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకొని అయితే అవి కూడా అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే మనమైతే నెయ్యిలో అయితే వేయించుకొని అయితే పక్కన అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనమైతే ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి ఇవి అయితే నేనైతే క్వాంటిటీ సేమ్గా అయితే తీసుకుంటాను. 2 ఆనియన్స్, 2 టమాటోస్, 2 పచ్చిమిర్చి అనమాట. ఇలానైతే ఇద్దరికి సరిపడా అయితే చేస్తున్నాను అనమాట. నేనైతే ఇలా కూడా అయితే బాగా అయితే ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి ఈ 3 కూడా అయితే బాగా అయితే వాడ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంక ఇలా మిక్సీకి అయితే పట్టుకోవాలి. నెక్స్ట్ ఇంక ఇలా బాగా చల్లార్చిన తర్వాత మనమైతే మిక్సీ మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసేసుకుంటే అయితే సరిపోతుందన్నమాట. ఇవైతే ఫస్ట్ అయితే ఇవైతే ఫ్రై చేసి అయితే పక్కనైతే పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా అదే బాండెట్లో కొంచెం అయితే నేనైతే బటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది బటర్ మసాలా కదా, అందుకని చెప్పి నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ అయితే యాడ్ చేశాను. జస్ట్ తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం ఒక చిన్న చెక్క, నెక్స్ట్ బిర్యానీ ఆకు అయితే వేసాను. ఇందాక మనం అయితే చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ అయితే, అది కూడా అయితే వేసేసాను అనమాట. నెక్స్ట్ అదంతా కూడా వేసేసి బాగా అయితే కలుపుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా నా దగ్గర అయితే షాహీ పన్నీర్ మసాలా అయితే ఉందన్నమాట. అదైతే యాడ్ చేసాను. అదైతే యాడ్ చేయడం వల్ల కొంచెం పన్నీర్ మసాలాకి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. అందుకని చెప్పి నేనైతే అదైతే యాడ్ చేశాను అనమాట. షాహీ పన్నీర్ మసాలా అని చెప్పి మనకైతే సూపర్ మార్కెట్స్లో అయితే దొరుకుతుంది. సో చాలా అయితే బాగుంటుందన్నమాట. దానికైతే పన్నీర్ మసాలాకి అయితే చాలా టేస్టీ అయితే వస్తుందన్నమాట. నేనైతే అదైతే యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకా నేనైతే దాంట్లో ఏమైతే యాడ్ చేస్తానంటే క్యాష్యూ పేస్ట్ అయితే వేస్తాను. మనమైతే ఆ క్యాష్యూ పేస్ట్ అయితే వేయడం వల్ల మన ఫ్రెష్కి క్రీమ్స్ కానీ అలా అయితే ఏమైతే యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. అందుకని చెప్పి నేనైతే క్యాష్యూ పేస్ట్ అయితే ఇలా అయితే యాడ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా అయితే మనం ఇందాకైతే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యాష్యూస్, నెక్స్ట్ ఇంకా పన్నీర్ క్యూబ్స్ అన్నీ అయితే ఇలా వేసుకొని అయితే కలిపేసుకుంటే అయితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే చల్లేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది అనమాట. ఇంకా అలా మీరు కూడా అయితే ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకైతే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఓకే, బాయ్. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.